జగిత్యాల క్యాబులు ప్రింట్ చేసి ఇచ్చిందా? జగిత్యాల క్యాబులు ప్రింట్ చేసి ఇచ్చిందా? ఇంకా క్యాబులు ఏమో మళ్ళా క్యాబులు వాళ్ళే తీసుకున్నారు, మనకైతే రాలేదు ఇంకా. గుడ్ మార్నింగ్. క్రీడాకారులందరికీ సీఎం కప్ సాక్షి ర్యాలీ సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు విశ్వప్రసాద్, జగిత్యాల జిల్లా న్యాయ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిని. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికై సీఎం కప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల క్రీడలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను క్రీడా లోపల అభివృద్ధి చేసే విధంగా, క్రీడలకు ఎంకరేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల పక్షాన, వ్యాయామోపాధ్యాయుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకాల జాబులను ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య పీఈటీలను పీడీలుగా అప్గ్రేడ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా క్రీడా పాలసీలో భాగంగా కొత్త క్రీడా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఒలింపిక్ స్థాయిలో మన తెలంగాణ నుంచి క్రీడాకారులను అందించే విధంగా కొత్త క్రీడా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్రీడా పాలసీలో భాగంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో స్టేడియాల్లో కోచ్లను కూడా నియమించినట్టయితే ఇంకా క్రీడలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాఠశాల స్థాయిలో క్రీడలపై శిక్షణ అయిన తర్వాత మరి క్రీడాకారులకు ఉన్నత శిక్షణ ఇవ్వడానికి కోసం ప్రత్యేక ఆటకు సంబంధించిన శిక్షకులు ఉన్నట్టయితే ఇంకా మన పాలసీ ఇంకా మంచి ఫలితాలను అందిస్తుందని, అదేవిధంగా మరి క్రీడాకారులకు మంచి శిక్షణ కూడా లభిస్తుందని తెలియజేసుకుంటూ, మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న స్టేడియాల్లో క్రీడలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఉన్న క్రీడలకు సంబంధించిన కోచ్లను నియమించడం కానీ బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల పుర ప్రముఖులకు మరియు క్రీడాకారులకు, అసోసియేషన్ సభ్యులకు అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కోరుకొండ రవికుమార్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. ఈరోజు ఏర్పరిచిన కార్యక్రమం ఏంటంటే చీఫ్ ర్యాలీ కాల్చరాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది హైదరాబాద్ లో మొదలు చేశారు. ఈ యొక్క టార్చ్ ర్యాలీ తెలంగాణ మొత్తం ఎక్కడెక్కడ జిల్లా కేంద్రాల్లో అక్కడ అభివృద్ధి అంటే గ్రామీణ ప్రాంతాలలో క్రీడల డెవలప్మెంట్ కోసం మరి మండల స్థాయి, మరి జిల్లా స్థాయి క్రీడలను పెంపొందించడానికి ఈ చీఫ్ మినిస్టర్ కప్ పెట్టడం జరిగింది. ఇందులో 14 అంశాలను, క్రీడాంశాలను పెట్టడం జరిగింది. ఇది నవంబర్లో ఈ టోర్నమెంట్స్ అంటే వివిధ క్రీడాంశాలలో పోటీలు ఉంటాయి. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఇది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ నుంచి క్రీడాకారులను విడదీయడం, ఒలింపిక్ స్థాయి వరకు చేర్చడం అనే ఉద్దేశం కాన్సెప్ట్ ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడా పాలసీని చాలా ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ లో చచ్చిపోయిన స్పోర్ట్స్ యూనివర్సిటీగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కోచ్లను తయారు చేయడానికి మరి పాలసీని రూపొందించడానికి ఒక రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్క క్రీడాకారునికి మన జాతీయ స్థాయిలో పాల్గొని మరి మన భారతదేశ పరువు నిలబెట్టడానికి ఒలింపిక్ స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందనే ముఖ్య కాన్సెప్ట్. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ క్రీడాకారులు వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో ఈ టార్చ్ ర్యాలీ ప్రారంభమై మన మినీ స్టేడియం, స్వామి వివేకానంద స్టేడియంలో అక్కడ హాల్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు ఆ ప్రోగ్రాం చేసుకున్న తర్వాత ఈ టార్చి ఇక్కడ నుంచి మళ్ళీ రాజన్న సిరిసిల్ల వరకు వెళ్తుంది. ఈ టార్చ్ అక్కడి నుంచి తీసుకొచ్చిన అధికారులకు మరియు లైన్ ఆఫీసర్ గారికి, అలాగే
ఆ యొక్క సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కాల్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం. ఎన్పిఏ పూర్తి చేసుకొని కార్యక్రమం స్టేట్ సీఎం కప్ కార్యక్రమాల సందర్భంగా కమిషనర్ గారిని ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం దమ్ము తీస్తారా? వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి క్రీడా శాఖ అధికారులకి, ఇక్కడ ఉన్నటువంటి డైలీ వాకింగ్ చేసేటువంటి వాకర్స్ అసోసియేషన్ కి, మా మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు మరియు పౌరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క సీఎం కప్ సన్నాహ ర్యాలీ అనే గ్రామ స్థాయి నుండి ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి వరకు, ఒలింపిక్స్ వరకు ఎదగాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాబట్టి ప్రతి ఒక్క వాకర్స్, క్రీడాకారులు విద్యార్థి దశ నుండే వాళ్ళు శారీరకంగా మంచిగా ఎదిగి ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతో పాటు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని ఈ కార్యక్రమాల్లో నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ కన్నం మధు గారు తను ఒక ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి నన్నే మోడల్ గా తీసుకుంటే నేను 70 కిలోలు ఉండేటువంటి వాడిని 58 కిలోలకు తీసుకొచ్చి నన్ను మారథాన్ రన్ లో పాల్గొనేటట్టు ఎవరికి వాళ్ళే తను స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఫిట్ ఇండియా అదే ఆదర్శంగా తీసుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ, వాకర్స్, విద్యార్థులు తమ చెడు అలవాట్లను ఏవైతే మానుకొని తన శారీరకంగా, మానసికంగా ఎదిగి ఈ దేశాన్ని అత్యున్నత స్థితికి ఏర్పాటు చేసి ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప దేశంగా చాటి చెప్పాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రీడా శాఖ నుండి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా, మా డివైఎస్ఓ గారు, మరి ఇంకా పీడీలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీడా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుండి క్రీడా ర్యాలీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ సెండ్ ఆఫ్ చేస్తాం. అదేవిధంగా జగిత్యాల స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి లక్ష్మీరామ్ నాయక్ గారికి కూడా స్వాగతం.